ఇంకొకరు అగ్రెసివ్ పొలిటీషియన్, మరొకరు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన నాయకుడు. రెండు నియోజకవర్గాల్లో ఆ ముగ్గురి మధ్య రాజకీయ చదరంగం రసవత్రంగా మారబోతుందా? సీనియర్ పొలిటీషియన్ పాత చోటుకి వెళ్తానని పట్టుబడుతూ ఉంటే, గతంలో ఇక్కడ పనిచేసిన నాయకుడు తన నియోజకవర్గానికి వెళ్తానంటూనే కండిషన్స్ అప్లై అంటున్నారు. ఈ ఇద్దరి మధ్య భారం అంతా అధిష్టానంపై పెట్టి తన పని తాను చూసుకుపోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గాల్లో జరుగుతోంది మూడు ముక్కలాట? ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ రాజకీయం ఒకలా నడుస్తుంటే, కొండెపి, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఫ్యాను ముందుకి వెనక్కి తిరుగుతోంది. జిల్లాలో ఆదిమూలపు సురేష్, వరికుటి అశోక్ బాబు, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రస్తుతం వైసీపీలో యాక్టివ్గా ఉన్నారు. అయితే ఈ ముగ్గురి మధ్య కొండెపి నియోజకవర్గం కీలకంగా మారిందట. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆదిమూలపు సురేష్ వైసీపీలో సీనియర్ పొలిటీషియన్. అధినేతకు సన్నిహితుడిగా ఆయన గుర్తింపు ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఆదిమూలపు సురేష్ 5 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగారు. గతంలో ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి గెలిచి 2 సార్లు మంత్రిగా చేశారు. అంతకుముందు సురేష్ సంతనూతలపాడు నుంచి గెలిచారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం కొండెపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం కొండెపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు మాజీ మంత్రి. ఇదే ప్రకాశం జిల్లాలో అగ్రెసివ్ పొలిటీషియన్గా వరికుటి అశోక్ బాబు గుర్తింపు తెచ్చుకున్నారు. కొండెపి నియోజకవర్గంలో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ కలుపుకుపోయే నేతగా, స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా ఎవరినైనా బహిరంగంగా విమర్శించే నాయకుడిగా వరికుటికి పేరుంది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కార్యకర్తలను పేర్లతో పిలిచే చొరవ ఉంది. వరికుటికి కొండెపి రాజకీయాల్లో తనకంటూ ఓ ఐడెంటిటీ తెచ్చుకున్నారు అశోక్ బాబు. మరోవైపు ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చి అనూహ్యంగా టికెట్ సంపాదించుకుని సైలెంట్గా పనిచేసుకుంటూ మొన్నటి ఎన్నికల్లో కూటమి సునామీని తట్టుకుని ఎర్రగొండపాలెంలో వైసీపీ జెండా ఎగరేసిన వ్యక్తి తాటిపర్తి చంద్రశేఖర్. రాజకీయాలకు కొత్తైన ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు చంద్రశేఖర్. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ యాక్టివ్గా ఉన్న చంద్రశేఖర్ కు పార్టీ అధిష్టానం దగ్గర మంచి మార్కులే పడుతున్నాయి. ప్రకాశం జిల్లా వైసీపీలో ప్రస్తుతం ఈ ముగ్గురు నేతలు యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. కానీ ముగ్గురి మధ్య కొండెపి నియోజకవర్గం కీలకంగా మారిందట. దీనికి ప్రధాన కారణం ఎన్ని ప్రయత్నాలు చేసినా కొండెపిలో వైసీపీ గెలవలేకపోతోంది. డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నారు. అందరితో కలివిడిగా ఉంటూ సౌమ్యుడైన నేతగా మంత్రి స్వామికి మంచి పేరుంది. మొదటి నుంచి కొండెపి ప్రజలకు అందుబాటులో ఉండే నేతగా జిల్లాలో స్వామికి మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా నియోజకవర్గంలో దామచర్ల సత్యం ఫ్యామిలీ అన్ని విధాలుగా అండగా ఉండడంతో నియోజకవర్గంలో స్వామికి ఎదురు లేకుండా పోయింది. కొండెపి వైసీపీలో మొదటి నుంచి గ్రూపుల గొడవతో పార్టీ బలపడకుండా పోయింది. ప్రతి మండలానికి 2 గ్రూపులు కొండెపిలో కామన్ గా మారిపోయాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి అయినా, ఎమ్మెల్యే అభ్యర్థి అయినా గ్రూపులను సమన్వయం చేసుకునేసరికే ప్రతిసారి ఎన్నికలు ముగిసిపోయే పరిస్థితి వస్తోంది. గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా గ్రూపులను ప్రోత్సహించడంతో కొండెపి నియోజకవర్గంలో వైసీపీ ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం కొండెపి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సుముఖంగా లేరనే టాక్ నడుస్తోంది. తాను గతంలో గెలిచిన ఎర్రగొండపాలెం వెళ్లడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారట ఆదిమూలపు. అందుకే ఎర్రగొండపాలెం వైసీపీలో సురేష్ తన వర్గాన్ని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం ఉంది. ఎమ్మెల్యే చంద్రశేఖర్ వర్గం కూడా అదే విషయం చెబుతోంది. రాబోయే ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆదిమూలపు సురేష్ పార్టీ అధిష్టానాన్ని కోరినట్టుగా చర్చ నడిచింది. కొండెపిలో తనకు ఎదురవుతున్న సమస్యలు చెప్పుకుంటూనే ఎర్రగొండపాలెంలో తనకున్న సానుకూలతలపై అధిష్టానానికి మాజీ మంత్రి క్లారిటీ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. గతంలో కొండెపిలో పనిచేసి ప్రస్తుతం గుంటూరు జిల్లా వేమూరు ఇన్ఛార్జిగా ఉన్న వరికుటి అశోక్ బాబుతో వైసీపీ అధిష్టానం చర్చించిందట. కొండెపిలో పనిచేసేందుకు తనకు ఇబ్బంది లేదంటూనే నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించే కొంతమందిని కంట్రోల్ చేయాలని కోరారట వరికుటి. కొన్ని పేర్లను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారు తన పనిలో వేలు పెట్టకుండా ఉంటే 2029 ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తానని అశోక్ బాబు ధీమాగా చెప్పినట్టు టాక్ నడుస్తోంది.
వరికోటి అశోక్ బాబుతో వైసీపీ అధిష్టానం కొండెపి నియోజకవర్గ బాధ్యతల గురించి చర్చించిందంటే ఆదిమూలపు సురేష్ను ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది. అదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ని వచ్చే ఎన్నికల్లో ఎక్కడికి పంపుతారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసేందుకు అధిష్టానం అవకాశం ఇవ్వకపోతే సురేష్ ఖచ్చితంగా పార్టీ మారతారనే ప్రచారం కూడా బలంగానే ఉంది. మొత్తానికి వైసీపీ అధిష్టానం కొండెపి నియోజకవర్గాన్ని సెట్ చేసే క్రమంలో ఈ ముగ్గురు నేతల్లో ఒకరికి 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అంతేకాదు కొండెపి వైసీపీలో గ్రూపు రాజకీయాల్ని ప్రోత్సహించే నేతలకు కూడా చెక్ పెట్టే అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నాయట. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ ముగ్గురు నేతల రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందో.